పక్కన నాకు కుర్చీ వేయాలి, అతనికి ఏ ఫుడ్ పెట్టా నాకు ఆ ఫుడ్ పెట్టాలి. ఒక్కోసారి నోరు తగ్గిపోతే డబ్బింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఓకే అనుకుంటే చూడండి, లేకపోతే లేదు. చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. మీ మావయ్య గారి ఇంటిని రంగారావు గారిని పెద్ద మనిషి అమ్మేశారు. వీడానికి దూరం పోతుంది. చుట్టూ చూపుగా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయిని పడేసి అల్లుడైపోయాడు. బతికేస్తాడు. పైగా వీడికి యాక్టింగ్ పిచ్చి, పరమ నీచుడు. వీడికి ఎవడో ఒకటి బుద్ధి చెప్పాలి. ఎవడో ఎందుకు, మనమే చెప్తాం. ఏరా ప్రకాశం, ఏంటిలా వచ్చావు? ఎవరి బాబు కడకళ్ళాడిపోతున్నాడు? షూటింగ్ కోసం మిల్లు కావాలని తీసుకొచ్చాను సార్. నమస్తే సార్. ఏంటి ఈ మధ్య లొకేషన్స్ హీరోలే సెలెక్ట్ చేస్తున్నారా? హీరో, డైరెక్టర్, సబ్జెక్ట్ ఏంటి? మన మాజీ ఎమ్మెల్యే శంకరనారాయణ గారు ఉన్నారు. అవును. ఆయన జీవిత చరిత్ర. సత్యనారాయణ అంటే ఇంటి పాత కొన్నారు కదా? అవును సార్, అందుకే ఇక్కడ తీద్దాం. ఆయన మీద తీయాలంటే ఇంట్లో తీయకపోతే మీ ఇంట్లో తీస్తామయ్యా? మీరు ఇక్కడే తీయాలి, వేరే ఆప్షన్ లేదు. మీకు అర్థమైంది నాకు. సార్ పేమెంట్ ఏది చెప్తే ముందు రెండే చెప్తాను. అయినా పేమెంట్ నుంచి వచ్చిన పేమెంట్ గురించి ఆలోచిస్తాను. పేమెంట్ ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఇంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పాడు సార్, మీలో నటుడు గురించి బాగా చెప్పారు. వాడిని వాడుకున్నారా? ఎవరు సార్? చాలా నటుండి. అయ్యో, మీ మామూలు టైం కాదే ప్రకాశం. అందరూ సిగ్గుపడే రేంజ్ లో మీ చేత పర్ఫార్మెన్స్ చేయించి మీ స్క్రీన్ నేమ్ మీ రియల్ నేమ్ పెట్టేలా చేస్తాం చూడండి. థ్యాంక్స్ అయ్యా. ఇల్లు మాత్రం జాగ్రత్తగా చూసి. నా సొంత ఇల్లుగా చూసుకోండి. అక్కర్లేదు, నా సొంత ఇల్లు చూసి. ఏం కౌంటర్ సార్ మీలోని కామెడీ. ఈ మధ్య మన ఫిల్మ్స్ చేస్తారు, ఈ రియాలిటీ షోల మీద పట్టారండి. తెలుసులే బాయ్, అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఏదో కాన్సెప్ట్ నుంచి యాక్ట్ చేయమంటారు. అదేగా ప్లీజ్ అవసరం సార్. పట్టు వీటి రాజా కొడతారని చూసానయ్యా. పద్మశ్రీ గారు, మీ షార్ప్నెస్ చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది. థ్యాంక్స్ అయ్యా. ముందు ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఏంటో చెప్పండి. శంకర్ అన్న బ్రతికుంటే ఆయన కొడుకు ఎమ్మెల్యే, ఆయన ఎలా ఫీల్ అవుతారు, ఎంత సంతోషంగా ఉంటారు అనేది మన కాన్సెప్ట్. ఇవన్నీ సీక్రెట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తాం. సీక్రెట్ కెమెరా అటు చూడండి, ఇటు ఈ రియాలిటీ షో శంకర్ అన్న మీద జరుగుతుంది కాబట్టి కెమెరాలన్నీ ఆయన మీదే ఫోకస్ అయ్యి ఉంటుంది. ఇందులో యాక్టర్స్ అందరూ ఆయన ముందు సిచ్యువేషన్ తగ్గట్టు స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆయన లేనప్పుడు రిలాక్స్ గా ఉన్నాను బాబు. అవసరం కొద్దీ నా కూతురు చదువు కోసం ఆ చంపక్ శెట్టి గారి దగ్గర 25,000 అప్పు తీసుకున్నాను. వాడు వడ్డీల మీద వడ్డీలు కట్టి ఇప్పుడు వరకు 1,00,000 రూపాయలు వసూలు చేశాడు. మమ్మల్ని కూడా అలాగే సత్తాయిస్తాడు బాబు. మేమందరం ఆయన బాధితులే.